हाई फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావుతుంది ఓకేనా ఈ వారం మనం గూడూరు మార్కెట్ లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్ అనేది మనకి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్ లో మేకలు మేకపోతులు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతే ఎంత కొన్నారు అసలు మార్కెట్ లో ఈ రోజు మార్కెట్ రేట్లు పెరిగాయా తగ్గాయా అనేది మనం లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్నా ఇది మనకి ఇంతకు ముందు నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా మార్చారు అంతే ఇక్కడ మనకి నెల్లూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుపతి నుంచి 110 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ గూడూరు మార్కెట్ అనేది ఉంటుంది ఇది గూడూరు అంటే గూడూరు టౌన్ లో కాదు గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ మార్కెట్ మనకి ప్రతి శుక్రవారం అనేది మనకి మార్కెట్ అనేది సంత అనేది జరుగుతుంది ఓకే ఈ వారం మనకి మార్కెట్ లో మేకలు ప్లస్ మేకపోతులు ఏదైనా చిన్న పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అవి ఏమన్నా ఉంటే అది చూపిస్తాను ఏమన్నా మార్కెట్ ఎలా ఉంది ఏంటి మేకల రేట్లు బాగున్నాయా లేకపోతే మేకపోతుల రేట్లు బాగున్నాయా రేటు తగ్గిందా పెరిగిందా అది రేట్లు తగ్గున్నాయి ఓకే తెలుసుకుందాం మనం ఓకేనా లోపలికి వెళ్ళైతే మనకి ఫస్ట్ మేకలు చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకి మేకపోతులు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ స్టార్టింగ్ లో మేకల కట్టలు చాలా వచ్చున్నాయి ఈ వారం అసలు మేకలు ఎలా ఉన్నాయి ఏంటి రేట్లు అనేది తెలుసుకుందాం స్టార్టింగ్ లో ఇక్కడ పెద్ద సైజు మేకలే ఉన్నాయి అన్ని సూటు మేకలే వస్తున్నాయి మనకి అన్ని సూటు మేకలే వస్తున్నాయి ఈ కట్ట మేకలు అని అడుగుతాం ముందు ఈ వీడియో మొత్తం మనకి ఇంపార్టెంట్ కొంతమంది మన వీడియో చూసే వాళ్ళు మేకపోతుల కోసం చూస్తున్నారు అంటే మన వీడియో చూస్తున్నారంటే మేకపోతు ధరలు ఎందుకంటే మేకపోతులు వాళ్ళకి కావాలి కాబట్టి మేకపోతుల కోసమే మాత్రమే మా వీడియోలు చూస్తున్నారు వాళ్ళ కోసం చెప్తున్నా ఈ మేకలు చూపిస్తా తర్వాత ఎక్కువ మేకపోతులు అనేది ఫోకస్ చేద్దాం తర్వాత లాస్ట్ లో మనకి 1000-1500 పిల్లలు ఉన్నాయి అలాంటి పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అవి కూడా దొరుకుతున్నాయా లేదా 2000-3000 పిల్లలు కూడా చాలా మంది అడుగుతున్నారు అలాంటి పిల్లలు కూడా ఏదైనా ఉన్నాయంటే చూపిస్తా ఇక్కడ మేకల కట్టలు 2 బ్యాచ్లు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి జత ఏం చెప్తున్నారనే చూద్దాం లైవ్ వెయిట్ గురించి కూడా మాట్లాడుకుందాం పెద్ద సైజు ఏమై అమ్మేస్తారా ఏమి మార్కెట్ లేదా మార్కెట్ బాగానే ఉంది కొనేవాళ్ళు లేరుగా ఉన్నారు అడిగి తగ్గించాడు తక్కువకి ఇస్తే ఎత్తుకోబోతారు అవును మాకెందుకయ్యా నువ్వు తక్కువ కొనుక్కుంటో ఎక్కువ కొనుక్కుంటో మాకు కావాల్సింది మా రేటుకి అంతే ఎన్నుండ అయ్యా 6 ఏం చెప్పనా పెద్ద సైజులే ఏం చెప్పనా ఈ జత 15,000 ఒకటి 15,000 చెప్తున్నావు జత 30,000 చెప్తున్నావు అవి ముందే కూడా మనేనా అయ్యి 5 మేకలు 27,000 చెప్పను అవి జత 27,000 చెప్పండు ఇవి మాత్రం 30,000 చెప్తున్నావు ఓకే ఓకే ఈ 2 బ్యాచ్లు మన అన్నవాళ్ళే ఈ వచ్చేసి 6 మేకలు వచ్చి మనకి జోడి 15,000గా చెప్తున్నా అంటే సారీ 30,000గా చెప్తున్నారు ఒక మేక అనేది మనకి 15,000గా చెప్తున్నారు ఏదో మార్కెట్ అయితే కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉన్నట్టుంది సూటు మేకలు కొంచెం పెద్ద సైజు మేకలు 30 కిలోల పైన లైవ్ వెయిట్ వస్తాయి 30 నుంచి 35 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి 30 నుంచి 35 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి జత అనేది మనకి 30,000గా చెప్తున్నారు రేట్ కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కానీ పెద్ద సైజు మేకలు ఆ బ్యాచ్ వచ్చి మనకి 5 మేకలు అనేది ఉన్నాయి 5 మేకలు ఇవి వచ్చేసి మనకి జోడి 27,000గా చెప్తున్నారు ఇవి కూడా సూటి మేకలే ఇక్కడ వచ్చేసి మనకి సూటి మేకలే జోడి వచ్చి మనకి 27,000గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు మేకల కట్టలు అనేది చాలా వరకు ఆగున్నాయి కానీ పెద్ద సైజు బిగ్ సైజు ఇవైతే నాకు దగ్గరగా తెలిసి 35 నుంచి 40 కిలోలు ఈ 4 మేకలు అనేది మనకి లైవ్ వెయిట్ అనేది 35 కిలోల నుంచి 40 కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి కొన్నారా అమ్మేటే చూద్దాం ఒకసారి పెద్ద సైజు మేకలే మార్కెట్లోకి పెద్ద సైజు మేకలే వచ్చున్నాయి చాలా వరకు ఈ ఎవరయ్యా అనేనా మేకల పెద్ద సైజులే ఏం చెప్పను జత 25,000 నువ్వు మేలు అటైతేనా అవి 30,000 చెప్తున్నా మేకల వాటికి పిల్లలు ఉన్నట్టున్నాయా పాలు ఉన్నాయా ఆయన చెప్పిన రేటుకే పర్లే నువ్వు ఎంత 25,000 చెప్తున్నావా జత ఓకే పర్లే నువ్వు రేటు పర్లేదయ్యా కానీ మళ్ళీ రేటు మళ్ళీ పెరిగినట్టుంది మేకల ఇంతకుముందు 20,000 లోపల చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ 20,000 పైన చెప్తున్నారు రేట్లు మేకల వరకు కొద్దిగా రేట్లు అయితే బాగానే చెప్తున్నారు ఈ 3 మనమే కదా
ఏం చెప్తున్నావా? 35 3 కలిపి 31 3 కలిపి 31. ఓకేనా? ఇవి అయితే మనకి కొంచెం దగ్గర 30 నుంచి 35 కిలో 40 రావు కానీ 35 ఆ మధ్యలో ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. పెద్ద సైజు మేకలు సూటి జత అనేది 25,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగింది, ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. ఈ 3 మేకలు వచ్చి 31,000గా చెప్తున్నారు. 3 కలిపి మనకి 31,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఇది అన్నా యూట్యూబ్లో అన్నా రేట్లు ఎలా ఉన్నాయి? వెళ్ళే ఎంత ఎవరైనా ఏడా మన ఏం చెప్తుందో 40,000 2 అంటే ఒక్కోటి 20,000. ఏ అంత రేట్ ఇది? గొడ్డు మేకలు. ఓకే, గొడ్డు మేకలు ఇవి. ఓకేనా? చాలా మంది గొడ్డు మేకలు అని అడుగుతారు. చూడండి, గొడ్డు మేకలు కొంచెం రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్పాడు, కానీ పర్లే. గొడ్డు మేకలు చాలా మంది వెంకీ అన్న గొడ్డు మేకలు వస్తాయా లేదని అడుగుతుంటారు. అంటే కట్టసాయి ఏనవు అంటే గొడ్డు మేకలు కటింగ్ పర్పస్ ఎక్కువ మేకపోతుల కంటే ఇవి అడుగుతుంటారు. మార్కెట్లోకి ఈ జీవాలు అనేది తక్కువగా వస్తాయి. 40,000గా చెప్తున్నారు ఈ జోడీ అనేది మనకి. ఒక్కొక్కటి 20,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. ఇంకెక్కడ వచ్చేసి మేకపోతులు అనేది చాలా వచ్చున్నాయి. మేకపోతులు చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. చాలా మంది ఏ బాబాయ్ ఏమి అమ్మలా? ఓ పిల్లకొడుగా ఎడపోయిన కనపడలేదా? అబ్బా, నీ కోసం ఫోన్లు కాదు, ఆ రోజు కనపడితేవి. ఈరోజు లేదు, పెద్ద సైజు మేకలు తెచ్చినవే. ఈ 4 మేకల కోసమైనా వస్తుంది పో. అవి ఏ మనేనా? ఏం చెప్పండి జత 28,000 14,000 చెప్తున్నావు మేక. అబ్బో, ఓకే, పెద్ద సైజు మేకలే. ఓకేనా? ఈ 4 మేకలు అనేది మనకి పెద్ద సైజు దగ్గరగా 35 కిలోలు 40 కిలోల దగ్గరలో లైవ్ వెయిట్ వస్తుంది. 30 కిలోల నుంచి 40 కిలోల మధ్యలో అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. జత అనేది మనకి 28,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా, ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. మేకల కట్టలు చాలా ఆగిపోయి ఉన్నాయి. చూద్దాం, మేకలు అనేది చూపిద్దాం. మేకలు చాలా వరకు మార్కెట్లోకి వచ్చి చాలా వరకు కట్టలు ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల మేకలు మాత్రం మళ్ళీ రేట్లు అనేది పెరుగున్నాయి. మేకల రేట్ అనేది మళ్ళీ కొద్దిగా అంటే పెద్ద సైజులు చెప్తున్నారు. మీడియం సైజు మేకలు ఉన్నాయి ఇక్కడ. ఆ మీడియం సైజు మేకలు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. అంటే పెద్ద సైజులు చెప్పారు కాబట్టి అది రేటు పెరిగిందా తగ్గిందని అర్థం కాలేదు. కానీ ఇక్కడ కట్ట మీడియం సైజ్ అనేది ఉన్నాయి. ఇక్కడ మీడియం సైజు మేకలు అనేది ఉన్నాయి. ఇవి అయితే నాకు తెలిసి 20 నుంచి 25 కిలోలు 20 నుంచి 25 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ప్రైస్ ఏం చెప్తున్నారో చూద్దాం. మనేనా సేన ఉన్నాయా? లేడా నడపోయిందా? ఏం చెప్తారు రేటా? తెలీదా? ఎంత చెప్తాను నేను అడిపోయిందా? ఓకే, ఈ మేకలు రేట్ చెప్పడానికి ఎంత మామూలుగా ఏమన్నా చెప్తున్నారా నీకేనా తెలిసేని? 24 చెప్తున్నాండా? అబ్బో, మీడియం మేకలు అంటే మేకల రేట్ ఈ వారం కొద్దిగా ఎక్కువగానే చెప్తారు. ఓకే, మనకి మేకలు అనేది మాత్రం ఈ వారం మార్కెట్లో కొద్దిగా రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు. కొనుగోలు జరిగాయో లేదో తెలియదు కానీ మేకలు మాత్రం ఎక్కువ చెప్తున్నారు. మేకల కట్టలు వచ్చున్నాయి ఉదయం నేను చూసినప్పుడు, కొన్ని బండ్లకు లోడ్ చేస్తున్నారు. మేకలు మాత్రం 20,000 పైన చెప్తున్నారు జోడీ. అంటే మేకల రేట్లు కొద్దిగా పెరిగాయి. ఇంకా మేకపోతులు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో ఈ కట్ట మేకపోతులు ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. మేకపోతులు పెద్ద సైజు పోతులు అనేవి ఉన్నాయి. ఇటు వయసు విషయానికి వస్తే వస్తానా పెడతా మన ఏరియా వాళ్ళు అందరూ పెడతా ఉండు. ఏలేనా జస్ట్ రేట్లు కనుక్కోవడానికిలే. ఇవి వచ్చేసి మనకి 6 months కదా, 6 నెలలు 7 నెలలు అనేది పోతులు అనేది ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం. మేకపోతుల కోసం చూసేవాళ్ళు అర్థం చేసుకోండి, మీకోసమే తీస్తున్నాను. సపరేట్గా పెద్ద పోతుల వరకే చూపిస్తున్నా, ఎందుకంటే రేపు వారం వస్తామన్నారు కదా, అందుకోసం రేట్లు చూడండి. నేను ఎవరో చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి వీడియోలో. ఎన్ని ఉన్నాయి కట్ట? 15 ఉన్నాయా? ఏం చెప్తున్నావు జత? 26.5. అబ్బో, ఈ వారం సంక్రాంతి దెబ్బ చూపిస్తున్నారా? సంక్రాంతి దెబ్బ చూపిస్తున్నారా పోతుల రేట్లా? ఓకే, కట్ట వచ్చేసి 15 తీస్తా 15 మేకపోతులు. ఈ కట్ట అనేది మనకి 6 నెలలు 8 నెలల అనేది మధ్యలో అనేది వయసు ఉంటుంది. లైవ్ వెయిట్ విషయానికి వస్తే 25 నుంచి 30 కిలోలు 25 కిలోల నుంచి 30 కిలోలు లైవ్ వెయిట్ అనేది ఒక్కొక్క పిల్లని మనకి 25 నుంచి 30 కిలోలు లైవ్ వెయిట్ అనేది వస్తుంది.
ఇది జత ప్రైజ్ అనేది మనకి 26,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంది. కొద్దిగా రేట్ అనేది ఎక్కువగా చెప్తున్నారు చెప్పాలంటే. ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి. ఏమయ్యా అమ్మినా అయిపోయింది అది అమ్మలా ఎప్పుడో అమ్మేసుకొని తిరగతా ఉంటావు నువ్వు. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 6 నెలలు 7 నెలల 8 నెలలు అనేది ఉంటుంది. 8 months అనేది ఉంటాయి ఈ పోతులు. ఎన్ని 6 పోతులు అనేది ఉన్నాయి. 6 పోతులు లైవ్ వెయిట్ 30 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. బాబాయ్ అమ్మారా ఏం చెప్తున్నావు బాబాయ్? జత 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 28,000 చెప్తున్నావు. 14,000 చెప్తున్నావు. ఓ పోతులు బాగా రేట్లు చెప్తున్నారా? రేట్లు బాగా చెప్తారు. మేకలు అట్టే చెప్తారు పోతులు. ఓకేనా ఇవి వచ్చేసి మనకి 30 కిలోలు అనేది 30-32 కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి. జత అనేది మనకి 28,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్. కానీ రేట్ మాత్రం కొద్దిగా హై రేంజ్ రేట్ అనేది ఉంది. రేట్లు బాగా చెప్తున్నారు. ఇలాంటి పోతులు అనేది ఉన్నాయి. ఇంకా చూద్దాం అలాంటి పెద్ద పోతులు ఏదైనా ఉన్నాయంటే. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అసలు ఎట్టుంది మార్కెట్ అనేది. ఇక్కడ కూడా కొద్దిగా 4 పోతులు అనేది ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ కట్టలు పెద్ద కట్టలు రాలేదు కానీ 4, 3, 10 అట్లా పట్టుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకి 4 పోతులు అనేది ఉన్నాయి. ఇవి ఏం చెప్తున్నారు వచ్చేది? ఇవైతే నాకు తెలిసినంత వరకు 25 కిలోలు 30 కిలోల లోపల వస్తాయి. 25 కిలోల నుంచి 30 కిలోల లోపల అనేది మనకి లైవ్ వెయిట్ అనేది వస్తాయి. ఇవి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏం చెప్పనున్నా రేట్ ఏం చెప్తా? జత ఏం చెప్తున్నా? ఆయన ఎడపోయాడు. ఆయన ఆడిపోయిందా? ఎడపోయిందా? ఒక రేట్ చెప్పు. 8,000 ఇస్తా. ఎంత చెప్తాను చెప్పరా? రేట్ ఏం చెప్తున్నా? ఎంత చెప్తున్నా బా? నాలుగు 45. ఈ 4 కలిపి మనకి 45,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇంకా ఈ టైప్ పోతులు అనేది తక్కువ ఉన్నాయి. కొనుగోలు పెద్దగా జరిగినట్లేదు కానీ అబ్బో పోతులు మాత్రం తక్కువే వచ్చున్నాయి మార్కెట్లోకి. అన్ని రేట్లు అదిరిపోతున్నాయి ఈరోజా. మేకలు మేకపోతులు రేట్లు బాగా చెప్తున్నారు. రేట్లు మళ్ళీ పెరిగినాయి. పోతులు ఇంకేం పెద్దగా కనపడలే. ఎక్కడున్నాయా? ఓకే ఈరోజు మార్కెట్లో మేకలు మేకపోతులు ధరలు మాత్రం కొద్దిగా రేట్లు బాగా ఉన్నాయనే చెప్పాలి. ఇక్కడ పెద్ద సైజు పోతులు అనేది ఉన్నాయి. ఇక్కడ పెద్ద సైజు పోతులు అనేది ఉన్నాయి. ఈ కొన్నట్టున్నారు. బాయ్ కొన్నారా పోతులు? ఎంత పడ్డాయి? ఒకటి వచ్చి 15,000, 30,000. అబ్బో రేట్లు ఈరోజు బాగానే ఉన్నాయా? సంక్రాంతి స్పెషల్ దబాగా చూపించినట్టుంది. ఓకే ఒక్కొక్క పోతు మనకి 15,000 లెక్కన జోడి 30,000తో కొన్నారంట. ఇట్లా కటింగ్ వాళ్ళు కొన్నట్టున్నారు. మేకపోతులు ఈ వారం తక్కువగానే ఉన్నాయి. సరే మేక మరక్కలు పిల్లలు కూడా తక్కువ ఉన్నాయి. పెద్ద సైజు పోతులు అనేది మార్కెట్లోకి తక్కువ వచ్చున్నాయి. ఈ పోతుల మరకలు అవి పోతులనా? ఓకే ఇక్కడ వచ్చేసి ఒక బ్యాచ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి 6 months బ్రదర్, 5 months to 6 months అంటే 5 నెలలు 6 నెలల మధ్యలో అనేది వయసు పోతులు అనేది ఉన్నాయి. ఇక్కడ ఈ కట్ట మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? జత ప్రైజ్ ఏం చెప్తున్నారో ముందు మనం లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. 20 కిలోలు దగ్గరగా 20-22 కిలోలు 20-22 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఈ కట్ట ఎన్ని ఉన్నాయి? జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. బా చూపి అడుగుతున్నా రేట్ చూపిస్తా. 15,500. 14 పిల్లలు 16 పిల్లలు వీడియో చెప్తాను. నువ్వు నిలబడు నీ కూడా చెప్తా. ఆయన ఫోటో ఎవరు ఇద్దరు? ఈయన ఈ బాబాయినా? డిఎస్పీయా ఈయన? ఈ కుర్రోడు అంటే పెళ్లి కాలేదులే. అయ్యిందా ఒకసారి? అయినా 2 సార్లు అయింది. 2 సార్లు అయిందా? కానీ లవర్ ఉందా? ఇద్దరున్నారు. ఇద్దరా? జాగ్రత్త అమ్మేసుకోవాలన్నీ. ఇప్పుడే లవర్ లేదు బాబాకు. ఎన్నో ఆయన వద్దులే ఆయన ఎందుకు మళ్ళీ అందరూ 15 ఏం చెప్తున్నావా?
15,500 ఫిక్స్డ్ రేటు, లేదా బేరం చెప్పమంటే 17,000 చెప్తున్నా. 17,000 చెప్తున్నా. ఫైనల్ గా అయితే ఫిక్స్డ్ రేట్ 15,500. 15,500. 14,000 చేసి మాకు పాడి 15,000 ఫైనల్. 15,500. ఓకే. ఫోన్ నెంబర్ అని చెప్తావు ఒకలా 8860527666. 888. నువ్వు చెప్పేది నాకే అర్థం కాల. ఆడేం అర్థమైంది. 8886052752766. ఏ ఊరు మంది? సైదాపురం. ఈడ గూడూరు దగ్గర. ఈయన ఇంకేనా ఇంటి దగ్గర? ఎన్ని మనీ? సరే నీ ఫోన్ నెంబర్ చేస్తారు నాకు కావాలంటే. ఆయన పెట్టినా ఆయన అయిపోయా, ఆయన సిగ్గుపడుతుందా? ఇదే అబ్బో తమిళ్ ఇదే అదే అదే ఇదే పోతో 6500 అది. అబ్బో తమిళ్. తెలుగులో కూడా చెప్పు, జనాలకి తమిళ వాళ్ళు రారు. 5.5 చెప్తున్నా. 5.5 అడుగుతున్నారు. నేను ఇవ్వాలా 4.5 ఇచ్చిండు. సరే ఈరోజు మార్కెట్ కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు కదా. పండగ అదే అదే అంటే రేట్లు కూడా ఎక్కువ చెప్తున్నారు. అదే జనాలు చూసి రేట్లు కూడా ఎక్కువ చెప్తున్నారు. ఓకేనా. మార్కెట్లోకి పెద్ద సైజు పోతులు అనేది పెద్దగా రాలేదు. అన్నీ ఇంకా చిన్న పిల్లలు అనేది ఇవి చూద్దాం. ఈ తర్వాత ఈ పిల్లలు అనేది ఒకసారి చూద్దాం. కొన్నట్టున్నారు మన వాళ్ళు. కొన్నారా అంటే 3 months 4 months మధ్యలో కదా. 3 నెలల పిల్ల. ఇవన్నీ 3 నెలల పిల్ల. 3 నెలల పిల్లలు మొత్తం మనకి పోతు పిల్లలు అయిపోయారు. ఇవన్నీ మనకి 3 నెలలు మేక పోతు పిల్లలు ఇవి. ఏమయ్యా మార్కెట్ ఈ రోజు చంపేస్తారా మీరా? డౌనా? అద్దరిపోతున్నాయి రేట్ల. ఈ తక్కువ ఉంటాయి అట్టయితే రేట్లు. జత 8,000 అంటే ఈ పిల్లల రేట్లు తక్కువ, పెద్దవి మాత్రం ఎక్కువ చెప్తున్నారు. ఓకే. అంటే చిన్నపిల్లలు ఏదో తక్కువ అని అంటున్నారు. అవి అసలు ఈ కట్ట అడగదాం, అసలు ఈ రేట్ ఏం చెప్తున్నారు. దాన్ని బట్టి మనకి మార్కెట్లో ఈ పిల్ల తక్కువ, పెద్ద మేకపోతులు మేకలు మాత్రం రేట్లు ఎక్కువగానే చెప్పాలి. ఇంక ఈ సైజు పిల్లలు మనకి ఏ రేట్లో ఉన్నాయో చూద్దాం. ఎవరు ఇవి? ఏమే అయిపోలే వేసుకొచ్చారు మేకపోతులా? అమ్మేశారా? ఏడు తోలుకోరాలా? రావడం రాలా? ఏమి వేసుకొచ్చిండా? ఏ మేక ఎన్ని వేసిండా? ఓకే ఓకే. అమ్మలా ఈరోజు ఏం లేదులే మార్కెట్. ఈరోజు మార్కెట్ లేదులే అంట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పోతులు అనేది ఉన్నాయి. ఇవి వచ్చేసి 4 months 5 months బ్రదర్. 4 నెలలు 5 నెలలు. ఏమన్నా ఏంది పొగ ఎవరో బాగా పెట్టిరు ఇలా? ఏనా మార్కెట్ పరిస్థితి ఏంది? ఈరోజు డల్లా? ఇవి డల్. ఉదయం బాగా అమ్ముతుంది, ఇప్పుడు డల్ అయిపోయింది. పడిపోయింది పిల్ల డల్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 4 నెలలు 5 నెలలు కదా. 4 months 5 months మేకపోతులు. ఇవి వచ్చేసి 4 5 6 7 పోతులు. ఏం చెప్పను పిల్ల 6.5 జోడి 13,000 చెప్తున్నావా? ఓకేనా. ఇవి వచ్చేసి మనకి 4 నెలలు 5 నెలల పిల్ల జోడి మనకి 13,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. ఇక్కడ మేక పోతులు అవి. ఓకే. ఇక్కడ ఇంకో బ్యాచ్ పెద్ద సైజు పోతులు ఉన్నాయి. ఇవి చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నారు అనేది. ఏది మేకపోతులు బేరం చేస్తున్నట్టురా? ఓ బెదిరినా ఏం మళ్ళీ పెట్టునువా? ఓకే. ఇక్కడైతే మనకి 6 months కదా, 6 నెలలు అనేది మేకపోతులు అనేది ఉన్నాయి. లైవ్ వెయిట్ విషయానికి వస్తే 25 కిలోలు అనేది ఖచ్చితంగా 25 నుంచి 30 కిలోలు మాంసం కదన్నా. లైవ్ వెయిట్ మాంసం కాదు, లైవ్ వెయిట్ నేను అంటుంది. పోత కాటా పెడితే ప్రాణంతో కాటా పెడితే 30 కిలోలు అన్ని రావు. ఇదైతే మనకి 20 కిలోలు వస్తుంది. ఇదైతే 30 కిలోలు అటు ఇటు వస్తుంది. అంటే యావరేజ్ మీద నేను అంటుంది 25 కిలోల నుంచి 30 కిలోల మధ్యలో వస్తాయి. అది లైవ్ వెయిట్, మా మటన్ కాదు. ఎవరై ఓ మనం అడిగిన రేటా? ఈ కాదే అయ్యే దాంట్లో ఈయన కట్ట బేరం చేస్తున్నట్టు. ఏం చెప్తున్నా? ఎన్ని మొత్తం? 12 మేకపోతులు 1,10,000 ఇమ్మంటుండు. నువ్వే 1,15,000. పిల్ల 10,000 అనుకో. ఇంకా 5,000 ఏముంది? నువ్వు ఎంత అడిగినవా?
తెగల. ఓకేనా, ఈ కట్ట అనేది మనకి 12 మేకపోతులు 1,15,000గా ఇవ్వమంటున్నారు మన అన్న వాళ్ళు. ఫైనల్ రేట్ కాదు, ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు అన్న. పిల్లలు అనేది మనకి పెద్ద సైజ్ 6 months అనేది వయసు ఉంటుంది. లైవ్ వెయిట్ 25 నుంచి 30 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది. 1,15,000గా చెప్తున్నారు కట్ట. ఏది ఎన్ని 12 పిల్లల 12 పిల్లలు 1,15,000గా చెప్తున్నారు. వచ్చి ఫైనల్ గా బేరం చేసుకుని ఎంతకు వస్తాయన్నా ఫైనల్ గా? ఫైనల్ రేట్ అది 1,15,000 ఫైనల్ రేట్. 1,20,000 చెప్పాడు ఫైనల్ రేటు, ఆడికి వచ్చాయి. ఓకే 9,500 పడుతుంది పిల్ల. అయినా కూడా దానికి కూడా ఇంకా మళ్ళీ బేరం ఆడుతున్నారు. ఓకే, ఎన్ని 12? ఓకేనా, అక్కడ కూడా ఇంకా 9,500కి పిల్ల చెప్తున్నా, దానికి కూడా వద్దు అని వెళ్ళిపోతున్నారు. ఇంకా మార్కెట్ ఎలా ఉందో. ఓకే, ఇంకా మనకి పెద్ద పోతులు అనేది పెద్దగా రాలేదు. ఇవన్నీ అడిగి ఉన్నాం మన రేట్లు. ఇవి వచ్చి 15,500 ఫైనల్ రేట్ కూడా చెప్పున్నారు. ఎవరు వస్తారు నీ నెంబర్ ఫోన్ చేస్తారులే. ఈ రోజు రా సంత, ఇంక ఈరోజు సంత అయిపోయి. ఓకే ఫైనల్ గా ఏమో మీ బేరం ఎట్టుంది ఈరోజా? 15,000తో 7 పిల్లలు 15,000తో. అప్పుడు ఎంత పడుతుంది బావా? నాకు చదువు రాదే. నీకు చదువు రాకపోతే నాయన ఇన్ని పిల్లలు అమ్ముతావు నువ్వా? 7 పిల్లలా? 7 పిల్లలు 15,000 చెప్తున్నావా? నువ్వు ఎంతకి ఇవ్వాలండి ఫైనల్? 14,000 కడుగుతున్నారు. ఓకే, పోతు పిల్లలు మరక పిల్లలు ఇయ్యా? అన్ని మరక పిల్లలే ఫీమేల్. ఇవి వచ్చేసి మనకి 1 నెల 2 నెలలు 2 నెలలు ఉంటుంది ఈజీగా. 2 నెలల పిల్ల అనేది ఉంటుంది. 15,000 ఫైనల్గా. 7 పిల్లలు మనకి కట్ట 15,000కి ఫైనల్ రేట్ కింద ఇస్తామంటున్నాడు. అంటే ఇలాంటి పిల్లలు కూడా వస్తున్నాయి మార్కెట్లోకి. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా ఇలాంటి పిల్లలు అనేది చాలా మంది అడుగుతున్నారు మనకి. అట్లాంటి పిల్లలు ఇవి ఎవరయ్యా? ఇవి కూడా మనయేనా? ఏం చెప్తావా? ఎన్ని పిల్లల? 1 2 3 4 5 6 పిల్లలు 15,000 అంటే ఆయన 7 పిల్లలు 15,000. ఈ పోతు పిల్లల మరక పిల్లల పోతులా? అట్టయితే రేట్ చెప్పడం తప్పులే, తగ్గేదేలా మీరు మాత్రం. మరక పిల్లలు ఆయన మరక పిల్లలే ఈ పోతాయి, నీ ఆగిపోతాయి. మరక పిల్లలు 15,000 చెప్తివి. పోతు పిల్లలు అవును, ఆడవాళ్ళకి గ్రిప్ ఉంటుందా మగవాళ్ళకి గ్రిప్ ఉంటుందా? బండి వస్తుంది వెనక. ఇది కట్నం కదా, ఆడపిల్లకాయలు కట్నం ఇవ్వాలా? ఎదురు కట్నమా? మారిందంటవా? 2025 సంవత్సరం నుంచి మారిందంటవా? సరే అయితే ఓకేనే. పోతు పిల్లలు 2 నెలల పిల్లలు అనేది ఉంది మనకి. 6 పిల్లలు 15,000గా చెప్తున్నారు. 15,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం ఉంటుంది. ఈ ఫిమేల్ పదాలు ఇవి వచ్చేసి మనకి 7 పిల్లలు ఉన్నాయి, 15,000గా చెప్తున్నారు. ఇట్లాంటి పిల్లలు కావాలని ఉండే వాళ్ళు వచ్చారంటే మార్కెట్లో దొరుకుతాయి. అంటే 150 అనేది కష్టం, కానీ ఒక 20-30 పిల్లలు మనం తిరిగామంటే ఖచ్చితంగా ఇలాంటి కట్టలు అనేది దొరుకుతాయి మనకి. ఇగో ఇక్కడ కూడా ఇంకో 3 పిల్లలు ఉన్నాయి. ఇవి కూడా రేట్ ఏం చేస్తున్నారు? ఓ అబ్బా ఏరా సౌండా? రేట్ చెప్పా 1,10,000. నువ్వు కూడా పోతా? 12,000 చెప్తాను. పోతులు అయిందా? ఓకేనా. ఇవి వచ్చేసి మనకి పోతు పిల్లలు 3 వచ్చేసి మనకి 12,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. అంటే మనకి 4,000గా చెప్తున్నాడు. ఆయన చెప్పే రేటు ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. మేకపోతులు అనేది చాలా వరకు వచ్చి ఉన్నాయి. 4 months అన్న మావా చెప్పు మావా. గొర్రెలు రాలేదు బావా, తీసాడు అదే పండగ టైంలోనే చూసా. ఆడికి వచ్చాడు చూసా, కానీ గొర్రెలు రాలే పెద్దగా. ఓకే అన్నా ఆయన సిగ్గుపడుతున్నట్టుండా? ఆయన పోతులా కొన్నవా? ఏందన్నా కొన్నవా? అమ్మేటియా కొన్నా? ఎంత కొన్నా? 2 మరకలు 2 పోతులు. ఎంత కొన్నవా? 7,500 జత. 2 అంతేనా? పోతులు కూడా అంతేనా? ఓకే, 2 మేకలు 2 మేక మరక 2 పోతులు 2 ఫిమేల్ పదాలు జత అనేది మనకి 7,500. అంటే 3,750. అంటే పిల్ల వచ్చేసి మనకి 3,750 రూపాయల లెక్కన మనకి పిల్ల అనేది జత 7,500తో ఈ బ్యాచ్ అనేది తీసుకున్నారు. ఇవి వచ్చి మనకి ఏం చెప్పినావు బా? ఏం చెప్పినావు? ఏందా 2 పిల్లలా?
ఏమిలా ఒక్కొక్క పిల్ల వాతావరణం ఉంటుంది ఏమిలా ఏం చెప్పండా లైవ్ యూట్యూబ్ లో వచ్చేది యూట్యూబ్ లోకి వచ్చేస్తుంది నీతో మాట్లాడిస్తా నిలబడు కుర్రోడివి చేద్దాం చేద్దాం ఏం మార్కెట్ లేదు కదా ఈరోజు ముందు త్వరగా అది లైవ్ లో వస్తుంది బయటికి పో గుడి మార్కెట్కి పో దొరకద్ది ఏం బా కొనేసినా ఏది బాబాయ్ ఏందంట బాబాయ్ ఏదో మాట్లాడేస్తున్నా ఎన్ని 5 పిల్లలు ఏం చేస్తున్నావు బాబాయ్ బేరం కానీ ఏందో మొత్తం కట్ట 5 పిల్లలు బేరం జరుగుతుంది ఎంత జరుగుతుందో చూద్దాం 5 పిల్లలా యూట్యూబ్లే ఇప్పుడు 5 పిల్లలు ఆడతారు వాళ్ళ 5 పిల్లల మీద 500 నువ్వు అట్ట కాదు బాబాయ్ 5 పిల్లలు 28.5 కడతారా 5 పిల్లలు ఆయన అంతా 30,000 ఇవ్వమంటాడు లాస్ట్ 30,000 ఇవ్వమంటాడా ఓకే 5 పిల్లలు అనేది మనకి 30,000 ఏడుందిలే బాబాయ్ 30,000గా చెప్తున్నారు 5-6 లెక్కన అడుగుతున్నారు అన్న వాళ్ళు వచ్చి 28,000కి వాళ్ళిద్దరి మధ్య 2,000 డిఫరెంట్ 5 పిల్లలు వచ్చి మనకి మన బాబాయ్ వచ్చి 30,000గా చెప్తున్నాడు ఆ అన్న వాళ్ళు కొనే వాళ్ళు వచ్చేసి 28,000కి అడుగుతున్నారు 5 పోతులు 5 months కాదు కానీ 4 months 5 months మధ్యలో అనేది వయసు పిల్లలు బాగున్నాయి కానీ 6,000 లోపల అనేది అడుగుతున్నారు మార్కెట్ అనేది పెద్దగా లేదు బ్రదర్ చెప్పాలంటే ఏది అంటే కొనుగోలు ఉదయం ఏదో జరిగింది అంటున్నారు సన్న పిల్లలు అనేది మనకి ఎట్లాంటి పిల్లలు అనేది తక్కువ రేట్లో ఉన్నాయి అంటున్నారు మేకపోతులు 6 months 7 months మేకపోతులు కూడా రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మళ్ళీ ధరలు అనేది పెరిగినాయి మార్కెట్లో ఒక్కొక్క వారం అనేది చెప్పలేరు ఎందుకంటే సంక్రాంతి స్పెషల్ కాబట్టి పెద్ద జీవాలు అనేది పోతులు కానీ మేకలు కానీ కొంటారని మాత్రం రేట్లు కొద్దిగా మార్కెట్లో ఎక్కువగానే ఏం పిల్ల కొడుక డల్గా కూర్చున్నావా ఏమా కాళ్ళు నొప్పికా ఇంకో మాట చెప్పు పెళ్లి కొడుకు డల్గా కూర్చునిండా అందుక డల్గా కూర్చునిండా ఓకేనా మార్కెట్ అయితే మేకపోతులు కొంచెం రేట్లు కొద్దిగా చెప్తున్నారు మార్కెట్ ఎలా ఉందో ఉదయం చెప్పలేను కానీ ఈరోజు మాత్రం మార్కెట్లో ధరలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి మేకలు కానీ మేకపోతులు అనేది మాత్రం రేట్లు ఈ వారం కొంచెం ఎక్కువగా ఉన్నాయి రేపు వారం ఎలా ఉన్నాయి ఏంటనేది మనం చెప్పలేము ఎందుకంటే మార్కెట్లో ఇంతకు ముందు 2 వారాల క్రితం అయితే మేకపోతులు 20,000 లోపల అనేది పెద్ద పోతులు కానీ మేకలు కానీ 20,000 లోపల చెప్తున్నారు జత కానీ ఈ రోజు మాత్రం మార్కెట్లో 20,000 పైననే చెప్తున్నారు కాబట్టి ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి మేకపోతులు ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అది అర్థం చేసుకోండి నెక్స్ట్ వారం ఎలా ఉంటుందని నెక్స్ట్ వారం చూపిస్తాను ఇప్పటికే బాగా లెంత్ వీడియో వచ్చింది ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్